మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నా గారు. విజయ్ అండి నా పేరు. విజయ్. అవునండి. ఓకే ఓకే, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి అండి విజయ్ గారు. ఇప్పుడు అయ్యారు, ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రభువుల కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు ఇద్దరు విశ్వాసులు ఒకరికొకరి సమాధానం లేకుండా అదే సంఘానికి వెళ్తున్న వాళ్ళు ప్రభువులలో పాల్గొనొస్తారు. ఇప్పుడు అయ్యా చెప్పండి. మీకు డైరెక్ట్గా దేవుడు చెప్పేది ఏంటంటే, మీరు బలి అర్పించడానికి మీరు వెళ్ళేటప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మధ్యలో మీ సహోదరునికి మీ మీద విరోధం ఏమైనా ఉన్నట్లు మీకు జ్ఞాపకం వస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయములో 23 చూడండి. 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల ఆ బలిపీఠము ఎదుటని అక్కడనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, తరువాత వచ్చి నీ అర్పణం. ఇదంటే మనం దేవునితో సమాధాన పడడానికి, దేవునికి బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు, ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఎవరితోనన్నా మనకు విరోధం ఉంటే, వాళ్లకు మన మీద విరోధం ఉంటే కూడా గుర్తొస్తే వెళ్ళి సమాధాన పడమని చెప్పాడు. ఇది జనరల్ రూల్. అయితే వాళ్లకు నా మీద సమాధానము లేదు, వాళ్ళకు నా మీద విరోధ భావం ఉన్నదని తెలుసు. మరి అలాంటప్పుడు దాంట్లో నా బాధ్యత లేదనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు యేసు ప్రభు యొక్క 2వ రాకడ శ్రమల కాలానికి ముందు రాదు బాబు, తర్వాతే వస్తుంది. నేను కూడా ఒకప్పుడు మీలాగా ప్రీ ట్రిబులేషనిస్ట్నే. దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడు, నా బోధ నేను మార్చుకున్నా, నా బోధ తప్పు కాబట్టి మార్చుకున్నా, శ్రమల తర్వాతే సంఘం వస్తుందని చెప్పినందుకు నన్ను వందలాది మంది సేవకులు ద్వేషిస్తున్నారు. మరి వాళ్లకు నా మీద విరోధం ఉంది, నాకు వాళ్ళ మీద ఏం లేదు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వెళ్తాను, అవసరమైన చాకిరీ సేవ నేను చేస్తాను, వాళ్ళ పక్షంగా పోరాడుతాను. వాళ్ళ మీద ఎవరన్నా దాడి చేసినా సరే నేను పోయి అడ్డంగా నిలబడతాను కర్ర పట్టుకొని. నాకు లేదు ద్వేషం, వాళ్ళకి నా మీద ద్వేషం ఉంది. ఇప్పుడు పోయి సమాధానం ఎట్లా పడాలి చెప్పండి? అన్నా ఇక నేను 2వ రాకడ విషయం నా బోధ మార్చుకుంటాను, నువ్వే రైట్ అని సమాధానం పడాలన్నా, అప్పుడు దేవునితో సమాధానం పోతుంది. కాబట్టి అది వ్యక్తిగత విషయాలలో, ఈ లోక సంగతుల్లో మనం వాడికి అన్యాయం చేసి ఉంటే, మనం ఏదన్నా అన్యాయం చేసినందుకు వాడికి కోపం ఉంటే పోయి అదేదో సరి చేసుకోమన్నాడు అంతే తప్ప, సిద్ధాంత విషయాలలో ద్వేషించినప్పుడు ఎవడైతే సత్యంలో ఉన్నాడో వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు, సమాధాన పడడు అంతే. అబద్ధంలో ఉన్నోడు వచ్చి సమాధాన పడాల్సిందే, లేకపోతే మనకు దేవునితో సమాధానం పోతుంది. రైట్. ఓకే. గాడ్ బ్లెస్ యూ.